మీరు సౌజన్య. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నాను. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ రెండిట్లో ఏది బెటర్ అంటారు? అరేంజ్ మ్యారేజ్. వై? లవ్ అంటే ఈ రోజుల్లో నాకైతే నిజంగా లవ్ మీద నమ్మకం లేదు. అండ్ మమ్మీ డాడీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు ఇప్పటివరకు. సో వాళ్ళకి ఇష్టమైందే నేను చేయాలనుకుంటున్నాను. సో మా డాడీకి లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు. ఐ విల్ గో విత్ అరేంజ్ మ్యారేజ్. లవ్లో ఎక్కువ లాయల్గా ఎవరు ఉంటారు? బాయ్స్ ఉంటారా, గర్ల్స్ ఉంటారా? బాయ్స్ గర్ల్స్ అని నేనేం చెప్పను, జడ్జ్ చేయలేను. ఎందుకంటే నేను 2 సైడ్స్ చూసాను. బాయ్స్ చీట్ చేస్తారు, గర్ల్స్ చీట్ చేస్తారు. 50-50. సో ఎవరిది అని పర్టికులర్గా చెప్పలేము. ఒకసారి వాళ్ళది అవ్వచ్చు, ఒకసారి వీళ్ళది అవ్వచ్చు. ఇన్ కేస్ మీ వుడ్ బి నుంచి మీరు పర్ మంత్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? పర్ మంత్ శాలరీయా ఎంత అని నేను ఇప్పటివరకు అయితే ఏమనుకోలేదు. బట్ ఓకే, మేమిద్దరం హ్యాపీగా ఉండడానికి వచ్చేంత సరిపోతే చాలు. ఎంత అని అప్రాక్సిమేట్లీ? ఎంత అంటే మాకు ఫుడ్కి మంత్లీ ఒక ట్రిప్ అలా. మీరు నంబర్ చెప్పట్లేదు. 50,000 to 60,000. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు నచ్చుతారు మామూలుగా జనరల్గా గర్ల్స్కి? ఎలాంటి క్వాలిటీస్ అంటే ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఒక పర్టికులర్గా ఇవే అని చెప్పలేము అందరికీ. నాకంటే ఇప్పుడు మా డాడీ నన్ను ఎలా చూసుకుంటున్నారో వాళ్ళు కూడా నన్ను అలా కేరింగ్గా నాకేం కావాలో అది. గర్ల్స్ ఎక్కువగా అంటే లైక్ గుడ్ లుకింగ్ బాయ్స్ని ఎక్కువ లైక్ చేస్తారా, లేకుంటే వెల్ సెటిల్డ్ ఆల్రెడీ సెటిల్ అయిన అబ్బాయిని ఎక్కువ లైక్ చేస్తారా? ప్రజెంట్ జనరేషన్ అయితే లవ్ చేయడానికి గుడ్ లుకింగ్, పెళ్లి చేసుకోవడానికి వెల్ సెటిల్. ఇప్పుడు ఫ్యాక్ట్ కదా. ఇంకోటి, ఇన్ కేస్ మీకు మీ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఒక ట్రిప్ వేయాలంటే వరల్డ్లో ఎక్కడికి వెళ్తారు? అబ్రాడ్లో. నాకు బాయ్ ఫ్రెండ్ అయితే లేడు. ఓకే, మీ వుడ్ బీతో అయినా ఎక్కడైనా అబ్రాడ్కి వెళ్ళాలంటే, ట్రిప్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? నేను ఒక కృష్ణ డివోట్. సో ఇక్కడే ద్వారకాకి వెళ్తాను నేను. ద్వారకా వెళ్తారా? ఇట్స్ మై డ్రీమ్ ప్లేస్. సో ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ మీరు ఏం నోటీస్ చేస్తారు? అబ్బాయిని చూడగానే అంటే తను ఎలా ఉంటాడు, అంటే మనతో ఎలా ఉంటున్నాడు, వేరే వాళ్ళతో ఎలా ఉంటున్నాడు. ఆబ్వియస్లీ చూడగానే ఫస్ట్ ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా లుక్కే చూస్తారు కదా. సో ఇప్పట్లో జెన్యున్గా బాయ్స్ ఉన్నారా, గర్ల్స్ ఉన్నారా ఎక్కువగా ఏ విషయం? లవ్లో చెప్పా కదా ఇందాకే, జెన్యూన్ అంటే ఎవరు లేరు. కొందరు అలా ఉన్నారు, కొందరు ఇలా, డిపెండ్స్ ఆన్ దర్ సిచ్యుయేషన్స్. ఫైనల్గా లవ్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? వేస్ట్ ఆఫ్ టైం. థ్యాంక్స్ అండి. యూర్ వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.